హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక యష్మి. ఈ వీడియోలో మనం 2025 దేవీ నవరాత్రులు ఎప్పుడొచ్చాయి, నవరాత్రులు అంటే 9 రోజులే కదా, ఈసారి 11 రోజులు ఎందుకు వచ్చాయి, ఆ 11 అవతారాలేంటి, ప్రారంభ ముగింప తేదీలెప్పుడు, ఈ వీడియోలో చూద్దాం. దేవీ నవరాత్రులు ప్రతి సంవత్సరం శరదృతువులో ఆశ్వయుజ మాసంలో వస్తాయి. అశ్వయుజ పాడ్యమి మొదలు దశమి వరకు జరుగుతాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ నవరాత్రులను జరుపుకుంటారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని 9 రోజులు 9 అవతారాల్లో పూజిస్తారు. ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి భూలోకానికి వచ్చి భక్తుల్ని దర్శనమిస్తుంది, తమను అనుగ్రహిస్తుందని నమ్మకం. సాధారణంగా అమ్మవారిని 9 రాత్రులు 10 అలంకారాల్లో పూజిస్తారు. ఈ సంవత్సరం 11 రోజులు దసరా శరన్నవరాత్రులు జరుపుకుంటారని పండితులు చెప్తున్నారు. అయితే ఈ సంవత్సరం తిథి వృద్ధి చెందడంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు నిర్వహించాలని ఆలయ పండితులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి 10 అలంకారాలు ఉంటాయి. ఈ 2025వ సంవత్సరంలో అమ్మవారు 11 అలంకారాల్లో భక్తులకి దర్శన భాగ్యం ఇవ్వనున్నారు. ఈ 2025వ సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు ముగుస్తాయి, ఈ 11 అలంకారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సర దక్షిణాయనం శరదృతువు అశ్వయుజ మాసం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తిథి ప్రారంభం సెప్టెంబర్ 22, 2025 సోమవారం ప్రారంభమవుతుంది. ఎప్పుడు ముగుస్తుందంటే ఆశ్వయుజ శుద్ధ దశమి తిథి అక్టోబర్ 2, 2025 గురువారంతో ముగుస్తుంది. దసరా శరన్నవరాత్రులు 11 రోజులు వచ్చాయి కాబట్టి అమ్మవారు 11 అవతారాల్లో దర్శనం ఇవ్వనున్నారు. ఇప్పుడు ఆ అవతారాలేంటో చూద్దాం. మొదటి రోజు సెప్టెంబర్ 22 సోమవారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి. అవతారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అవతారం. ఈరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాంతంలో మొదటి దేవత, షోడశ విద్యకు అధిష్టాన దేవత. ఈ రోజున 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. ఈరోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి స్తోత్రం పఠించండి. ఇక రెండవ రోజు సెప్టెంబర్ 23 మంగళవారం ఆశ్వయుజ శుద్ధ విదియ శ్రీ గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకి దర్శనమివ్వనున్నారు. వేదస్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రి మంత్రం. 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, ఆయుష్టం ధరించి భక్తులకు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా దర్శనం ఇవ్వనున్నారు. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, జ్ఞానం కలుగుతాయి. ఈరోజు గాయత్రి మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించండి. ఇకపోతే మూడవ రోజు సెప్టెంబర్ 24 బుధవారం ఆశ్వయుజ శుద్ధ తదియ. ఈరోజు అమ్మవారి అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకి అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత ఈ అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని పూజిస్తే ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. ఈరోజు అన్నపూర్ణ అష్టకం పఠించండి. ఇక 4వ రోజు సెప్టెంబర్ 25 గురువారం ఆశ్వయుజ శుద్ధ చవితి. అమ్మవారి అలంకారం శ్రీ కాత్యాయని దేవి. ఇదే ఈ 2025లో కొత్తగా చేర్చిన అలంకారం. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తిథి అనేది వృద్ధి చెందుతుంది. ఇంతకుముందు 2016వ సంవత్సరంలో 11 రోజుల పాటు ఈ నవరాత్రులు జరిపారంట. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారికి కాత్యాయని దేవి అలంకారంలో జరిపించారట. ఈరోజు కాత్యాయని మంత్రం పఠించండి. కాత్యాయని దేవి 4 చేతులు ధరించి కత్తి మరియు కమలం పట్టుకొని సింహంపై స్వారీ చేస్తూ తన భక్తులకు రక్షణ మరియు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఇక 5వ రోజు సెప్టెంబర్ 26 శుక్రవారం
ఆశ్వయుజ శుద్ధ పంచమి. అమ్మవారి అలంకారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం. మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకి అమ్మవారు అనుగ్రహిస్తారు. ఈ 5వ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి. మహాలక్ష్మిని పూజిస్తే అన్ని శుభాలు, ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. ఈరోజు మహాలక్ష్మి అష్టకం పఠించండి. ఇక 6వ రోజు సెప్టెంబర్ 27 శనివారం, ఆశ్వయుజ శుద్ధ పంచమి, తదుపరి షష్ఠి. అమ్మవారి అలంకారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం. త్రిపురాత్రయంలో లలితాదేవి 2వ శక్తి. దేవి ఉపాసకులకు ముఖ్య దేవత. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకి వరాలని ఇస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. సమస్త సుఖాలను ప్రసాదించే దేవి ఈ లలితాదేవి. ఈరోజు లలిత సహస్రనామ స్తోత్రం పారాయణం చేసి అద్భుత ఫలితాలను సాధించండి. 7వ రోజు సెప్టెంబర్ 28 ఆదివారం, ఆశ్వయుజ శుద్ధ షష్ఠి, తదుపరి సప్తమి. అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో భక్తులకి దర్శనమివ్వనున్నారు. శ్రీ మహాచండీదేవిని పూజిస్తే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈరోజు మహాచండీ కవచం పారాయణం చేయండి. 8వ రోజు సెప్టెంబర్ 29 సోమవారం, ఆశ్వయుజ శుద్ధ సప్తమి, తదుపరి అష్టమి. ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా భక్తులకి దర్శన భాగ్యం ఇవ్వనున్నారు. ఈరోజు మూలా నక్షత్రం కూడా. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. అమ్మవారు చదువుల తల్లి సరస్వతిగా దర్శనం ఇచ్చే రోజు ఈరోజు. త్రిశక్తి శక్తి స్వరూపాల్లో సరస్వతి 3వ శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని పూజించడం వల్ల బుద్ధి, విద్య కలుగుతాయి. ఈరోజు సరస్వతి కవచం చదవండి. 9వ రోజు సెప్టెంబర్ 30 మంగళవారం, ఆశ్వయుజ శుద్ధ అష్టమి. ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకి దర్శనం ఇవ్వనున్నారు. ఈ రోజున దుర్గాష్టమిగా జరుపుకుంటాం. దుర్గతులను నివారించే పరాశక్తి ఈ దుర్గాదేవి. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుణ్ణి అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు దుర్గాష్టకం పఠించండి. 10వ రోజు అక్టోబర్ 1 బుధవారం, ఆశ్వయుజ శుద్ధ నవమి. అమ్మవారు భక్తులకి శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఈ రోజున మహర్నవమిగా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించి మహాశక్తి స్వరూపిణిగా దర్శనమిస్తుంది ఈ అమ్మవారు. మహిషాసుర మర్దిని ఆరాధించడం వలన భయాలు తొలగిపోతాయి, సర్వకార్యాల్లో విజయం లభిస్తుంది. ఈ రోజున మహిషాసుర మర్దిని స్తోత్రం పఠించండి. 11వ రోజు అక్టోబర్ 2 గురువారం, ఆశ్వయుజ శుద్ధ దశమి. ఈరోజు అలంకారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకి దర్శనం ఇవ్వనున్నారు. ఈ రోజునే విజయదశమిని జరుపుకుంటాము. ఈ శరన్నవరాత్రుల్లో చివరి అలంకారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం. ఈమె అపరాజితాదేవిగా కూడా భక్తులు ఆరాధిస్తారు. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులకు భక్తులను అనుగ్రహిస్తుంది ఈ అమ్మవారు. అనంత శక్తి స్వరూపిణి అయిన ఈ అమ్మవారిని పూజించడం వల్ల అనేక విశేష లాభాలు చేకూరుతాయి. శ్రీచక్రానికి ఈ అమ్మవారు అధిష్టాన దేవత. ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అష్టకం ఈరోజు పఠించండి. అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.